అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడదాం అత్యాచారాలకు అనంతపురం జిల్లాలో పెరిగిపోతున్న అత్యాచారాల న్యాయం జరగాలి. 7 కుర్రాల పల్లి బాలికకు వెంటనే 7 కుర్రాల పల్లి బాలికకు న్యాయం వెంటనే 7 కుర్రాల పల్లి బాలికకు న్యాయం వెంటనే స్పందించాలి ఈ ప్రభుత్వం వెంటనే. తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ఉంది. ఎదురు చూసింది ఆ రోజు ఇంటర్మీడియట్ బాలికకు జరిగిన అన్యాయం కానీ 7 గుర్రాల పల్లెలో బాలికకు జరిగిన అన్యాయం కానీ అసలు ఏం జరుగుతుందని ఆఖరికి దాన్ని తగ్గించే ప్రయత్నం తప్ప మూసేసే ప్రయత్నం తప్ప అసలుకి దాని నిందితులను తేవడం కానీ ఇవన్నీ కూడా కష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏమైనా మాట్లాడితే రాజకీయ రంగు పులిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా రాజకీయ పక్షాలకు అతీతంగా ఈరోజు పౌర సమాజం నాయకత్వాన ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒకే ఒక డిమాండ్, 2 సంవత్సరాలుగా 12-14 ఏళ్ళ అమ్మాయి పైన జరిగే అఘాత్యాన్ని అడ్డుకోలేని ఈ యంత్రాంగాలు ఈ రోజున ఆ పల్లెలోకి పోవడానికి పర్మిషన్ లేకుండా దారులు ఆపేసే ఈ ప్రభుత్వం. అడుగుతూ ఉన్నాం, ఎవరికి వ్యతిరేకంగా దీన్ని మీరు శాంతి భద్రత సమస్యగా చూస్తాం, మేము సామాజిక సమస్యగా చూస్తాం, ఇది బాలికల సమస్యగా చూస్తాం, దళితుల సమస్యగా చూస్తాం, మహిళల సమస్యగా చూస్తాం, వెరసి ఈ ప్రాంత సమస్యగా చూస్తాం. కానీ ఇది రాజకీయ సమస్యగా మీరు చూసుకోండి. ఓట్లు ఎప్పుడు మీరు లెక్కేసుకోండి. మీకు ఓట్లు వేసే వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం మాత్రమే మానేమని కోరుతా ఉన్నాం. ఎక్కడ అన్యాయం ఉందో అక్కడ న్యాయం కోసం ఫైట్ చేయాలి. ఎక్కడ ధర్మం లేదో అక్కడ ధర్మాన్ని కాపాడడం కోసం పనిచేయాలి. కనుక అనంతపురం పౌర సమాజానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఇది ఇలాగే కొనసాగాలి. అనంతపురం జిల్లా ఎప్పుడు కూడా అగ్రగామిగా ఉండేది పౌర సమాజం తరఫున. అటువంటి మరొక్కసారి ఆ పరిస్థితి కనిపిస్తున్నందుకు నేను సంతోషపడతా ఉన్నాను. నిజంగా నేను చాలా బాధపడతా ఉన్నా. అసలు ఈ దేశం మాది కాదా అనేది నా ప్రశ్న. ఈ సమాజం మాకు రక్షణ కల్పించదా అనేది మా ప్రశ్న. మేమేమైపోయినావు దాన్ని డబ్బులతో కొలిచే ప్రయత్నం. 5 లక్షలు ఇచ్చినాం, 2 లక్షలు ఇచ్చినాం, 3 లక్షలు ఇచ్చినామని ఏంది ఇది? ఆ అమ్మాయికి ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. ఈ రోజున ఆ అమ్మాయి గర్భవతి, పిల్లోడు పుడతాడు. ఆ పిల్లోని భవిష్యత్తు ఏంది? వాడు ఎక్కడ వెళ్తాడు? ఆ అమ్మాయి చిన్న అమ్మాయి, ఆ అమ్మాయికి ఏమీ తెలియదు. అమ్మాయి బుక్కులు మోసుకునే వయసు అమ్మాయిది. ఆ అమ్మాయి ఊర్లోకి పోలేదు. ఆ అమ్మాయి భవిష్యత్తు ఎట్లా కాపాడుతాం? అనేక ప్రశ్నలు మన ముందున్నాయి. ఈ రోజున ఈ సమాజం కూడా ఏ విధంగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది? కనుక నేను ఒకటే కోరుతున్న ప్రభుత్వాన్ని, మిమ్మల్ని దిగిపోమ్మనో లేక ఇంకోటి చేయమని కోరడం లేదు. భారత రాజ్యాంగాన్ని అమలు చేయండి. SC/ST అట్రాసిటీ యాక్ట్ని మీరు అమలు చేయండి. అసలు ఇటువంటి జరగకుండా నిందితులు తగిన విధంగా శిక్ష ఇప్పించండి. అలాగే నేను న్యాయవాదులను కోరుతా ఉన్నాను. మా గాంధీ గారు చక్కటి పాయింట్ చెప్పారు. ఇటువంటి వాళ్ళ కేసులు మీరు తీసుకోవద్దని నేను సవినయ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అసలు జరగనివ్వండి. ఆలోచించండి, ఒక చిన్న అమ్మాయిని 2 ఏళ్ల పాటు వాళ్ళ నాన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త పాపం అదే విద్యోత్సవాల్లో కింద పడి మరణించాడు. వాళ్ళ అమ్మకి సరిగ్గా మధ్యస్థితం లేదు. ఆ పాప చిన్న పాప. అడిగిన వాళ్ళందరూ కూడా అమ్మాయిని వాడుకునే ప్రయత్నం. 12, 14, 15, 18, 20 దాకా అని మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి కొడుకు కూడా ఆ అమ్మాయిని అఘాయిత్యం చేసే కార్యక్రమాన్ని చూసే తండ్రి కొడుకు కూడా. సో దిస్ ఇస్ నాట్ ఏ లా అండ్ ఆర్డర్ ఇష్యూ, దిస్ ఇస్ ఇష్యూ ఆఫ్ ద సొసైటీ, దిస్ సోషల్ ఇష్యూ. దాంతో పాటుగా లా అండ్ ఆర్డర్ తప్ప ఇది కేవలం లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాదు. పౌర సమాజం కూడా ఆఖరికి ఆ ఊరికి వెళ్ళాలి, సంస్కరించాలి. అసలుకి మనుషుల పట్ల ఉన్న సంబంధాన్ని పునరుద్ధరించాలి. ఏదో కులాలకి మతాలకి సంబంధించింది కాదు, మనసుకి మనసుకి సంబంధించిన సమస్య ఇది. కాబట్టి పౌర సమాజం సాగిస్తున్న ఈ పోరాటాన్ని మేము అర్థం చేసుకుంటాం. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ఈ విధమైన ఒక రియాక్షన్ వచ్చేందుకు నేను వాళ్ళకి నమస్కారం తెలియజేసుకుంటూ, దీన్ని మీరు రాజకీయంగా చూడొద్దండి, మనసుతో చూడమని కోరుకుంటా ఉన్నాను. నమస్కారం. ప్రధానంగా దళితుల మీద జరుగుతున్నటువంటి వాటిని పౌర సమాజం చాలా వ్యతిరేకిస్తుంది. పౌర సమాజము వాళ్ళకి అండగా నిలబడుతుంది. అనంతపురంలో ఉండే ప్రతి ప్రజా సంస్థ కావచ్చు, రచయితలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, వీళ్ళందరితో కూడుకున్నదే పౌర సమాజం. ఈ పౌర సమాజం ఏ రాజకీయ పార్టీకి కూడా తొత్తు కాదు, అనుబంధమూడు కాదు. ఈ పౌర సమాజం ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే అధర్మం జరుగుతుందో, ఎక్కడైతే రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు చేయకోకుండా నిర్లక్ష్యం చేస్తారో అక్కడ ఈ పౌర సమాజం ఉంటుంది, నిలబడుతుంది. ఈ దళితుల మీద జరుగుతున్నటువంటి ఈ అఘాయిత్యాలను, హత్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అంతేకాకుండా ఆ బాలికలకు
వెంటనే ఆర్థికంగా కూడా వారికి అండగా ఈ ప్రభుత్వాలు చేతులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఇది జరగకపోతే పౌర సమాజం ఉధృతంగా ఒక కిరటంగా లేచి ఈ ప్రభుత్వాలు మరింతగా ప్రశ్నించడానికి ముందు ఉంటుంది, హెచ్చరిస్తుంది. ఇప్పుడైనా మీ ధోరణి మార్చుకొని ఆ పాలకులకు అన్ని న్యాయం చేకూర్చి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకోకుండా సమాజం పట్ల, రాజకీయ పార్టీల పట్ల, మనందరి పట్ల కూడా ఉందని చెప్పేసి మనవి చేసుకుంటూ ఆ అబ్బాయికి జరిగిన కృత్యాన్ని మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ పౌర సమాజము సెలవు తీసుకుంటుంది. అంటే మొత్తం సమాజాన్ని అంతా కూడా ఒకసారి మేము గమనించమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.